హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఒక చిన్న విషయం చెప్పడానికి వచ్చానండి. ఏంటంటే మా నాన్నమ్మ ఒక మాట చెప్పేది, పెద్దలు చెప్పిన మాట సర్దికూడు మూట అని ఊరికినే అనరు. అమ్మ, ఎప్పుడూ కూడా నువ్వు అమ్మగారింట్లో 5,000 పట్టుకెళ్ళు, 10,000 పట్టుకెళ్ళు, రూపాయి పట్టుకెళ్ళు, వాళ్ళకి రూపాయి పట్టుకెళ్తే రూపాయి కలుగుతుంది, 10,000 పట్టుకెళ్తే 10,000 కలుగుతుంది, పుట్టడి బియ్యం పట్టుకెళ్తే 10 పుట్టులు వాళ్ళకి కలుగుతుంది. ఆడపిల్ల కన్నవారింటిని తీసుకెళ్తే అత్తవారింటికి కలుగుతుంది. కానీ నువ్వు అత్తవారింట్లో ఫ్యామిలీకి తెలియకుండా, భర్తకి తెలియకుండా ఒక రూపాయి పట్టుకెళ్ళినాయి, ఒక 10,000 పట్టుకెళ్ళినాయి, ఏవి పట్టుకెళ్ళినాయి వాళ్ళకి తెలియకుండాను నువ్వు తీసుకెళ్ళి కన్నవారికి పెడితే నువ్వెంత పట్టుకెళ్తానో అంతా కూడా నాశనానికి నమ్మవాళ్ళు. ఇప్పుడు తెలీదు, తర్వాత తెలుస్తుంది. వాళ్ళు బాగుపడరమ్మ, ఎవ్వరు అమ్మగారు అవని. వాళ్ళు బాగుండాలంటే అక్కడది నువ్వు రూపాయి తేకమ్మా, ఇక్కడది రూపాయి పట్టుకెళ్ళమ్మా. ఇక్కడ ఏమి ఇవ్వకపోతే తుడుచుకున్న సీపురైనే పట్టుకొని వెళ్ళిపో. అంతేగాని నువ్వు మాత్రం అత్తింటిది మాత్రం రూపాయి తెచ్చి పుట్టింట్లో పెట్టకమ్మా, పుట్టింటి వాళ్ళకి జరగదమ్మా అని చెప్పింది. ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు. మా నాన్నమ్మ మాత్రం నాకు చెప్పింది. ఇది రాంగ్గా రైటో మీరే చెప్పండి. బాయ్.